నమస్కారము. ఈరోజు అనగా జనవరి 9వ తారీఖు 2026న పాఠశాలలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి వీడియో ఇది. ఆ రోజు సంక్రాంతి పండగ యొక్క సెలవులకు ముందు రోజు, అంటే లాస్ట్ వర్కింగ్ డే, విద్యార్థులు పరీక్షలను ముగించుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆసక్తిని, ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాలలో ఈ కార్యక్రమం తలపెట్టాము. పాఠశాలలో అందరూ ఉపాధ్యాయులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాకుండా లేడీ టీచర్స్ ఈ కార్యక్రమంలో మరి కాస్త ముందడిగేసి విద్యార్థులకు బాగా సహకరించి వాళ్ళని ప్రోత్సహించి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొనేటట్టు చేశారు. అదే రోజు కార్యక్రమానికి గెస్టుగా కనిగిరి ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ గారు కూడా వచ్చారు. అలాగే స్థానిక వైద్యులు సుబ్బారెడ్డి గారు, వీరు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి చాలా ఆనందించారు, మమ్మల్ని ప్రోత్సహించారు. పిల్లలకి మన సంస్కృతికి, అలానే గ్రామీణానికి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ముగ్గులు మాత్రమే సంక్రాంతికి వేస్తుంటాము అని చెప్పిన కారణం చేత వాళ్ళు మంచి మంచి ముగ్గులు, అలాంటి నేపథ్యం కలిగిన వాటిని ఎన్నుకొని వచ్చి ముగ్గులు 40 నిమిషాల్లో వేయగలిగారు. ఉమెన్ టీచర్లు జడ్జిలుగా వ్యవహరించి ప్రతి క్లాసులో ఫస్ట్, సెకండ్ నిర్ణయించడమే కాకుండా ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. చూడండి పాఠశాల ఎలాంటి పండగ శోభని కలిగించుకుందో. సంక్రాంతి అంటే కొత్త క్రాంతి అని అర్థం. ఇది 3 పండగలుగా జరుపుకుంటారు: భోగి పండగ, సంక్రాంతి, కనుమ పండగ. భోగి పండగ ఉద్దేశం ఏంటంటే ఇదే జరుగుతున్నది. భోగికి గుర్తుగా ఇలా భోగి మంట వేస్తారు. అంటే జరిగిపోయిన పాత గుర్తులకి, అలానే బాధాకరమైనటువంటి అనుభవాలకి స్వస్తి పలుకుతూ ఆ రోజు మంట వేసి ఆ చెడు అనుభవాల్ని, ఆ పాత వస్తువుల్ని వదిలించుకుంటారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భోగి పండగ జరుపుకుంటారు. మరుసటి రోజు సంక్రాంతి. సంక్రాంతి అంటే కొత్తదనానికి ఆహ్వానిస్తూ, గ్రామీణ వాతావరణంలో వ్యవసాయాన్ని ఆహ్వానిస్తూ దానికి సూచికగా ఆ సంబంధిత ముగ్గుల్ని వేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలలో పెద్ద చిన్న అని లేకుండా వయసుని మర్చిపోయి వాళ్ళు పాల్గొంటున్న విధానం చూడండి. స్థానికులు కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇవి పూర్తిగా భారతీయమైనటువంటి పండుగలు. ఇలాంటివి విద్యార్థులకి గుర్తు చేసే విధంగా జరపాలి. ఎందుకనంటే ఈ పండగ జరపడంలో మన సంస్కృతి, సాంప్రదాయాలు, వాటి ఆవశ్యకత అన్నీ కూడా గుర్తుకొచ్చే విధంగా ఈ పండగలు ఉంటాయి. సంక్రాంతి అనేది ప్రకృతికి సంబంధించిన పండగ కాబట్టి భారతీయులందరూ కూడా జరుపుకోవలసిన పండగ. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశిస్తున్నప్పుడు దాన్నే సంక్రమణం అంటాం. దాన్ని అదే రోజుని మనం సంక్రాంతిగా జరుపుతాం. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. అంటే సూర్యుడి యొక్క ప్రయాణ దిశ కూడా మారుతుంది అని అర్థం. ఇంకా నెమ్మదిగా వేడి ప్రారంభమవుతుంది. అంటే వేసవి కాలానికి నాంది. కాబట్టి ఇలాంటి పండుగలో అందరూ కలిసి పాల్గొనడం అనేటువంటిది ఒక శుభసూచకం. భారతదేశంలో జరిగేటువంటి చాలా పండుగలు ప్రకృతికి రిలేట్ అయ్యి ఉంటాయి. భోగి పండుగ రోజున భోగి మంట వేసుకున్న తరువాత స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాం. అలానే సంక్రాంతి చాలా భక్తి పారవస్యాలతో జరుపుకుంటాం. అన్ని రకాల పిండి వంటల్ని తింటాం. కనుమ పండుగ ముఖ్యంగా ఇది పూర్తిగా వ్యవసాయ సంబంధమైనటువంటి పండుగ. అందుకనే మన భారతదేశానికి భూమికగా ఉన్న గోసంపదని పూజించేటువంటి పండగ. ఈ పండగని గ్రామాలలో చాలా గొప్పగా జరుపుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కి నోటిఫికేషన్స్ వెంటనే పొందండి. జై హింద్.